All lights, camera, action. చంద్రబాబు నాయుడు అబద్ధానికి పెద్ద కొడుకు, కుట్రలకు కేర్ ఆఫ్ అడ్రస్. చంద్రబాబు చేసిన పాపాలు గంగా నదిలో మునిగినా కూడా ఆ పాపాలు. చంద్రబాబు మాట్లాడిన అబద్ధాలు అవి పన్నీటితో కడిగినా కూడా పోవు. అంత కంపు మాటలు మాట్లాడే నికృష్టమైనటువంటి రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడు. ఆయనకు ఆ చరిత్ర ఉంది. అలా మళ్ళీ యాక్షన్ మొదలైంది. కేసీఆర్ తన నాలిక మళ్లీ ఆడించడం షురూ చేసేశారు. తెలుగు భాష మీద, భావ వ్యక్తీకరణ మీద తిరుగులేని అసామాన్యమైన ప్రతిభ కలిగిన చంద్రశేఖర్ల వారు అలా ఎందుకు చేస్తున్నారు? ఆయనకు మళ్లీ కోపం వచ్చింది. ఈసారి కూడా ప్రతిసారిలానే అంతులేని కోపం వచ్చేసింది. తన పద పాండిత్యాన్ని రివర్స్ గేర్లో పెట్టి యాక్సిలేటర్ మీద కాలితో ఒక్క తన్ను తన్నారు. ఫలితమే ఈ తిట్ల దండకం. బినామీ భాగవతం, బినామీ బతుకు, బినామీ కంపెనీలే నీ చరిత్ర. పొద్దున లేస్తే బినామీ కుట్రలు చేయడం నీకు తెలుసు, మనుషులను వాడుకొని వదిలేయడం నీకు తెలుసు. వచ్చిన తెలంగాణను ఆపింది ఈ ద్రోహి కాదు, చంద్రబాబు నాయుడు కాదు. ప్రపంచానికి తెలియదు అది. ఇలా తెలంగాణకు వ్యతిరేకం కాదని చెప్పండి అంటాడు. ఎట్లా వ్యతిరేకం కాదు? నువ్వు ఆపిందే నువ్వు కదా, కుట్ర చేసిందే నువ్వు కదా, రాజీనామా పత్రాలు తయారైందే నీ ఆఫీసులో కదా. ఇవన్నీ వాస్తవాలు కావా? ఇవన్నీ చరిత్ర కాదా? కుక్కలు మరుగుతే ఏనుగు పోతుంటే ఎన్ని కుక్కలు మురగాయన్నట్టు మేమేదో మౌనంగా చూస్తున్నాం. పిచ్చినా కొరుకుంటాను కొరుకునని చెప్పి రోజు మాట్లాడిందే మాట్లాడి లేనిపోయి మాట్లాడి ఇష్టం వచ్చిన అడ్డగోలితున్న మాట్లాడితే ఇలా నాలుగలు కోసేస్తాం. జాగ్రత్త, పిచ్చి కూతలు కోసేస్తాం. ఇవాళ ఏం మాట్లాడతారు? మీ బతికేంది ఇలా కుడితిల పడ్డలాగా అయిపోయింది మీ బతుకు. మీ తలకాయలు ఎక్కడ పెట్టుకుంటారు? ఇలా పోలవరపు టెండర్లలో కేసీఆర్ పెట్టుకున్న ఒక పత్రిక పెట్టుబడిదారుడు ఉన్నారని, అతనికి ఆ కాంట్రాక్ట్ ఇప్పించడానికి తెలంగాణ ఉద్యమాన్ని తాకట్టు పెట్టారన్న తెలుగుదేశం ఆరోపణల్ని ఇన్నాళ్ల తర్వాత తీవ్రంగా తిప్పికొట్టే అవకాశం కేసీఆర్కి ఇప్పుడు వచ్చింది. పోలవరం ప్రాజెక్ట్ వస్తే తెలంగాణ ప్రజలకు తీరని అన్యాయం జరుగుతుందన్న వాదన ఆయన పార్టీది. అయితే అటువంటి వాదనకు భిన్నంగా ఆ ప్రాజెక్టు కట్టడానికి పిలిచిన టెండర్లలో పాల్గొని సదరు కాంట్రాక్టును దక్కించుకున్న ఒకానొక కంపెనీ డైరెక్టరే కేసీఆర్ స్థాపించిన నమస్తే తెలంగాణ పత్రికలో పెట్టుబడి పెట్టారన్నది తెలుగుదేశం ఆరోపణ. ఇక మొన్నటికి మొన్న ఈ టెండర్ చెల్లదంటూ ఒక నిపుణుల కమిటీ తేల్చేసి వాటిని రద్దు చేసింది. కేసీఆర్ అంతకు ముందే ఈ టెండర్లు రద్దు చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని అడిగారు కూడా. ఈ మొత్తం వ్యవహారంలో తెలుగుదేశానికి పైచేయిగా మారిన నేపథ్యంలో తన గళానికి కొన్ని బ్లేడు ముక్కలు తగిలించి కేసీఆర్ ఇలా గురువారం నాడు రెచ్చిపోయారు. వానికి ఎవరికో బోర్డు గారికి టెండర్ వస్తే నాకేం సంబంధం, టీఆర్ఎస్కే సంబంధం, మాకేం సంబంధం? మోకాలకు బోడి గుండుకు ముడిపెట్టినట్టు చేసి ఒక డ్రామా ఆడి ఇదంతా చేయాలనేటువంటి ప్రయత్నం చేసిండ్రు. చంద్రబాబు నాయుడు, నేను ఒక్క మాట నేను సూటిగా అడుగుతున్నా, అవినీతికి వ్యతిరేకంగా నేను మాట్లాడుతున్నా అంటున్నాను. నువ్వు ఇలా నీ మీద హైకోర్టు ఆదేశిస్తే సిబిఐ విచారణకు ఇలా నీ బతికేంది నాకు అర్థం కాదు. ఎందుకు తప్పించుకొని తిరుగుతున్నావు? నీకంతా నిజాయితీ ఉంటే, నిబద్ధత ఉంటే ఎందుకు విచారణ వద్దంటున్నావు? నీ మీద సుప్రీంకోర్టుకి ఎందుకు పోయినావు? ఇలా కోర్టుల ముసుగులో ఎందుకు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నావు? నువ్వు పెద్ద మ్యానిపులేటర్. రేపు రాబోయే ఉప ఎన్నికల్లో తెలంగాణ ప్రాంతంలో 6 సీట్లకు ఎన్నికలు జరగబోతున్నాయి. తన ఉద్యమ ప్రాంతంలోకి అటు చంద్రబాబుతో సహా జగన్మోహన్ రెడ్డి కూడా కాలు మోపి వాళ్ళ పార్టీలతో ఈ మధ్య స్వైర విహారం చేసి పారేశారు. దీనికి తోడు అటు దేశం ఇటు కాంగ్రెస్ నుంచి తన పార్టీ తీర్థం పుచ్చుకున్న 2 వ్యక్తులకు కేసీఆర్ సీట్లు ఇవ్వాల్సి రావడం, వాళ్లు తమ నియోజకవర్గాల్లో అంత బలంగా లేరన్న వాదనలు వినబడడంతో ఆయన కాస్త బెరుగ్గానే కనిపిస్తున్నారనే మాటలున్నాయి. తన నాలికతోనే సహస్ర శిరచ్ఛేదాల్ని సునాయాసంగా చేయగలిగే కేసీఆర్ ఇక తన పని మొదలు పెట్టక తప్పదనుకున్నారు. తన ఉనికినే ప్రశ్నార్థకం చేయాలనుకుంటే ఆయన ఊరుకుంటారా అన్నది ఆయన అనుంగ శిష్యులు అంటున్న మాట. మొత్తం మీద కేసీఆర్ ఇలా తెగ రెచ్చిపోయారు. ఈ తెలుగుదేశం కుక్కలు కూడా రోజు అరిచే కుక్కలు దీనికి సమాధానం చెప్పాలి. ఇలా చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నాడు, నేను వచ్చి పోలవరం కడతా అంటాడు. పోలవరం వద్దు, తెలంగాణను ముంచొద్దని మేము అంటున్నాం. మీరేమంటారు? ఇవాళ మీ నాయకుడు పోలవరం కడతా అంటున్నాడు. మీరు తెలంగాణ టీడీపీ పోరం వాళ్ళు మీ నాయకుడికి భజన కొడతారా? పోలవరం కట్టొద్దని చెప్పి తెలంగాణ గిరిజనుల పక్షాన్ని నిలబడతారా? మీ వైఖరి ఎంతో స్పష్టం చేయాలి. ముందు మీరు సొల్లు పురాణాలు వాగే ముందు పోలవరం ప్రాజెక్టు మీద తెలంగాణ తెలుగుదేశం వాళ్ళ యొక్క వైఖరి ఏంది? మీ నాయకుడేమో ఆంధ్రాలో పోయి ఉపన్యాసాలు దంచుతున్నాడు. నేనే వచ్చి కడతా పోలవరం అని చెప్పి, నేను వచ్చి పూర్తి చేస్తా అని మాట్లాడుతున్నాడు. మీరు చంద్రబాబు నాయుడు డబ్బా కొడతారా? తెలంగాణ గిరిజనులకు, తెలంగాణ ప్రజలకు వ్యతిరేకంగా ఉంటారా? మీ బతికేందో తేల్చండి ముందు. ఇంతకీ ఆయన కాంగ్రెస్ ను, వైఎస్ఆర్ కాంగ్రెస్ ను పల్లెత్తు మాట అనకుండా ఇలా అరిగిపోయిన గ్రామ్ఫోన్ రికార్డుల
పదే పదే చంద్రబాబు మీద ఎందుకు తిట్ల దండకాన్ని వల్లిస్తున్నట్లు? ఈ ప్రశ్నలు చాలా కాలంగా అందరినీ వేధిస్తున్నవే. తెలంగాణలో తనకు ప్రథమ శత్రువు చంద్రబాబేనని ఆయన ఇంకా నమ్ముతున్నారా? ఆయన ముచ్చటపడి తెలంగాణలో జరిపించుకున్న సర్వేలో 10% ఓట్లు కూడా తెలుగుదేశానికి రావని తేలిపోయిందని ఇంకో పక్కన ఆయనే చెప్తారు. ఈ రోజు నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. నిన్న సర్వే రిపోర్ట్లు అందినాయి. ఒక్కొక్క నియోజకవర్గానికి 5000 శాంపిల్స్ తీపించినాం. చాలా డీప్ సర్వే చేయించినాం. ఒక్క నియోజకవర్గంలో కూడా మీకు డిపాజిట్ దక్కి గతి లేదు. మీ బతుకు తెలుగుదేశం పార్టీకి 10% మించి లేదు. 8%, 9%, 7%. రేపు రాదు. రేపు రాదా? అంత కలిస్తే నెల రోజుల్లో ఎన్నికలు వస్తున్నాయి కదా, ఉప ఎన్నికలు. అక్కడ తేలుతుంది కదా మీ బతికేందో. మరింతటి కాన్ఫిడెన్స్ ఉన్న కేసీఆర్ ఇంకా చంద్రబాబును తన ప్రధాన ప్రత్యర్థిగా ఎందుకు భావిస్తున్నట్లు? ఒకవేళ తెలంగాణలో తెలుగుదేశం చచ్చిపోయిన పామే అయితే మరింక దాన్ని చూసి ఆయనకు భయమెందుకు? తెలంగాణ సీమాంధ్రలు రెండు తన రెండు కళ్ళంటూ చెప్పే కథే మళ్లీ చెప్పుకుంటూ నెట్టుకొస్తున్న చంద్రబాబు రాజకీయంగా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. తన ఎదురీత మొదలై దాదాపు 8 ఏళ్లు కావస్తోంది. పాపం ఈ పట్టువదలని విక్రమార్కుల వారు రైతుల కోసం చేయని యాత్రంటూ లేదు, ఇవ్వని వాగ్దానమూ లేదు. రేపటి ఉప ఎన్నికల్లో ఆయన అదృష్టం ఎలా ఉంటుందో ఇదమిద్దంగా చెప్పగలిగే జ్యోతిష్ శాస్త్రపు నిపుణులు, సెఫాలజిస్టులు ఇంకా కుడికలు తీసివేతల్లో నుంచి బయటకు రాలేదు. ఆయనది ఏ జాతకమో తెలియదు కానీ సొంతటి గొడవలు ఒకవైపు, కాంగ్రెస్తో కుమ్మక్కైపోయారన్న విమర్శలు మరోవైపు, సిబిఐ విచారణ ఇంకోవైపు చుట్టుముట్టి చికాకులు పెడుతున్న ఊర్లు చుట్టొస్తున్నారు చంద్రబాబు. ఇక్కడ జగన్ గుర్తొస్తాడు. ఆయన్ని దాదాపు ఇవే సమస్యలు వేధిస్తున్నాయి. ఆయన ఓదార్పు పాపడం లేదు. వీళ్లను చూస్తే జనానికి వీళ్ల ఓదార్పుల కంటే జనమే వీళ్లను ఓదార్చాల్సిన ఔచిత్యం కనిపిస్తోంది. మరి ఈ జగనుడు కూడా తన రెండు కళ సిద్ధాంతాన్ని పాటిస్తున్నప్పుడు కేసీఆర్ ఇతన్నెందుకు విమర్శించడం లేదన్న ప్రశ్నలకు ఇక్కడ జవాబులుండవు. కారణాలు మనకు తెలియవు. చంద్రబాబు మూలంగానే తెలంగాణ రాలేదనే కేసీఆర్ పోయినసారి ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ ను వదిలి వచ్చేసి ఈ బాబుతో చేతులెందుకు కలిపారన్న ప్రశ్నలకు కేసీఆర్ జవాబు ఇవ్వరుగాక ఇవ్వరు. ఆ మాటకొస్తే ఇదే ప్రశ్నకు చంద్రబాబు దగ్గర జవాబులుండవు. అవకాశవాద పొత్తులకు పర్మనెంట్ అడ్రస్ గా మారిపోయిన కమ్యూనిస్టు పార్టీల దగ్గర ఇందుకు జవాబులుండవు. ఎవరు ఎందుకు ఎప్పుడు ఎవరి పంచన చేరిపోతారన్నది ఎవరు మాత్రం చెప్పగలరు? అవకాశవాదాలే సిద్ధాంతాలుగా మారిపోతున్నప్పుడు కేసీఆర్ వంటి వాళ్ల వైఖరులకు భాష్యాలు చెప్పడం సాధ్యమూ కాదు. తెలంగాణను సమర్థించే వాళ్లంతా క్యూలు కట్టి తన వెనుక మాత్రమే నిలబడి తీరాలన్నదే కేసీఆర్ ఆలోచన అయితే అది రాజకీయపు అత్యాశే అవుతుంది తప్ప నిష్కల్మషమైన నిజాయితీపరమైన ఉద్యమ ఆకాంక్ష లక్ష్యం మాత్రం కాదని ఆయనకెవరు చెప్పాలి? ఆయన నాలిక 1000 మడతలు పెట్టి ఎన్నెన్ని మాటల తూటాలు పేల్చినా అందులో దీర్ఘకాలిక ప్రయోజనాలు మాత్రం ఉండవు. సాహసం చేయరా తెలంగాణ సిద్ధిస్తుందిరా అనే టైపు ప్రసంగాల మూలంగా అమాయకులు బలైపోతారు తప్ప ఆశయాలు నెరవేరవని ఆయనకు మాత్రం తెలీదా? ఇక ఈ మాటల యుద్ధాల పర్వంలో తెలుగుదేశం మాత్రం తక్కువేమీ తినలేదు. ముఖ్యంగా ఇప్పుడు ఆ పార్టీలోని తెలంగాణ ఫోరాన్ని మోస్తున్నట్లు తెగ సంబరపడిపోతున్న మోత్కూరి నరసింహులనే సీనియర్ నాయకుడు కేసీఆర్ మీద ఒక తీవ్రమైన ఆరోపణ చేసి పారేశారు. తన సైద్ధాంతిక గురువైన ప్రొఫెసర్ జయశంకర్ మరణానికి కేసీఆరే కారణమంటూ చేసిన ఆరోపణ దారుణాతి దారుణం. తెలంగాణ విషయంలో ఈ ప్రభుత్వంతో కలిసిపోవద్దు, ఈ ప్రభుత్వంతో కలిసిపోతే తెలంగాణ రాదని చెప్పినందుకు కుర్చీ మీద తన్నితే కింద పడ్డటువంటి జయశంకర్ విషయం తెలంగాణ ప్రజలు మర్చిపోరని సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. ఆ మహనీయుని అవమానపరిచినటువంటి విషయం తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలని కూడా ఈ సందర్భంగానే ఆ మానసికమైనటువంటి ఒత్తిడితోనే ఆ మానసిక బాధతోనే పాపం కుమిలి చచ్చిపోయాడు జయశంకర్ అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. రాజకీయాల్లో తమ తమ ఉనికిని కాపాడాలనుకునే వాళ్లే తప్ప ఉచితానుచితాలు ఎవరికీ ఉండవని చెప్పడానికి ఇటువంటి ప్రేలాపనలే సాక్ష్యాలు. ఇక అసలు దురదృష్టం ఏమిటంటే వీళ్లు మాట్లాడే మాటలకు చేసే చేష్టలకు రోడ్ల మీద పోగైన జనం కొట్టే చప్పట్లు ఈలల మూలంగానే అమాయకులు బలైపోతున్నారు. ఈ తిట్ల దండకాల్ని వినలేక చెవులు మూసుకుందామనే మనలాంటి వాళ్లకు మాత్రం చేతులు ఖాళీగా ఎక్కడున్నాయి? మన నెత్తి నోరు బాదుకోవడానికే సరిపోతోంది. एक कैसी परेशानी।